నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రాష్ట్రంలో ఒక ఊహల పల్లకిలో కొంతమంది తేలాడుతూ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మంత్రి పదవులు వస్తాయన్నటువంటి ఊహల పల్లకిలో తేలాడుతూ ఉన్నారు. రేపో మాపో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చెప్పేసి మీడియాలో కూడా బాగా చర్చ నడుస్తూ ఉన్నది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి పోయి కార్యక్రమంలో పాల్గొని దాని తర్వాత మోడీని కలిసి దాని తర్వాత పార్టీ నాయకులను, ముఖ్య నాయకులను కలిసి వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని కూడా కలుస్తారనేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి వార్తలు వచ్చినాయి. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదే పీసీసీ అధ్యక్షునితో మాత్రం 2-3 సార్లు కలిసిండు. అయితే కొన్ని పత్రికలేమో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు ఉండదు, ఇంకా కొంతకాలం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కొన్ని పత్రికలు రాసినాయి. కొంత ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఏం లేదు, తప్పకుండా క్యాబినెట్ విస్తరణ అవుతుంది. కాకపోతే రేవంత్ రెడ్డి అలిగిండంట. ఎవరి మీద? రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ అధిష్టానం మీద అలిగిండంట. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఒక 4 పేర్లను సూచించిండు. ఏది క్యాబినెట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ పలానా వ్యక్తులకు మీరు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి ఈయన సూచించిండంట. ఈయన సూచిస్తే ఆ 4 పేర్లను తీసి పక్కన పడేసి చెత్తబుట్టలు వేసేసిండంట అధిష్టానం. చెత్తబుట్టలు వేసేసి ఇప్పుడు మొత్తం 6 బెర్తులల్లా అధిష్టానము ఫైనల్ చేసింది. రాహుల్ గాంధీ దాన్ని ఫైనల్ చేసిండంట. ఫైనల్ చేస్తే ఆ 6 4 పేర్లను మన రేవంత్ రెడ్డి గారు తిరస్కరించారంట. అంటే ఆయన సంతృప్తం లేడు. తిరస్కరించడం అంటే ఈయన తిరస్కరించేది ఏముండదు. అది ఏఐసీసీ ఏది ఫైనల్ చేస్తే వాళ్ళు కాగితం మీద ఎవరి పేరు రాసిస్తే వాళ్ళే ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో కాబట్టి ఈయనకు నచ్చడం లేదనమాట. ఆ 4 పేర్ల మీద ఈయన అసంతృప్తిగా ఉన్నాడు. ఒకటి వాకిటి శ్రీహరి, ఇంకొకటి విజయశాంతి, ఇంకొక 2 బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు. ఇట్లా కొన్ని పేర్లని వాళ్ళు సూచిస్తే ఆ పేర్ల మీద అసంతృప్తిగా ఉన్నాడంట. కొంతమంది ఈయనకి ఎప్పుడు వెనకాల ఉండి జేజేలు కొట్టి ఈరుడు సూర్యుడు అని పొడిగేటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పేర్లని ఈయన సజెస్ట్ చేస్తే అవి తీసుకుపోయి శతబుట్టలు వేసారంట ఏఐసీసీ నాయకులు. సో దాంతో ఈయననే అధిష్టానం ఇచ్చినటువంటి లిస్టు కొంత అసంతృప్తితో ఉన్నాడంట. అయితే ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పేసి మా ఢిల్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతమంది పేర్లు బాగా ప్రధానంగా వినపడుతున్నాయి. పేర్లే కాదు, వాళ్ళ హోదాలు కూడా వినపడతా ఉన్నాయి. అయితే విజయశాంతి ఉన్నది కదా, ఎమ్మెల్సీ ఈ విజయశాంతి, ఆమె బేసిక్గా ఆమెకు ఎమ్మెల్సీ రావడం కూడా అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. ఆమె చక్కగా పోయి బెంగళూరులో ఖర్గే దగ్గర కూర్చొని ఎమ్మెల్సీ తీసుకొని హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు మంత్రి పదవి కూడా డైరెక్ట్ ఢిల్లీ వయా బెంగళూరు ద్వారా ఆమె మంత్రి పదవి కూడా తీసుకుంటున్నది. ఆమె రాష్ట్రానికి హోంశాఖ మంత్రి కాబోతుంది. రేవంత్ రెడ్డికి ముక్తాడేయాలంటే ఇలాంటి బలమైనటువంటి ఒక నాయకురాలు, ప్లస్ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆమె కేసీఆర్తో పాటు పనిచేసినటువంటి వ్యక్తి. ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడమే కొంత బీఆర్ఎస్కు ఒక దెబ్బ లాంటిది. ఎందుకంటే ఆమె మీద విమర్శలు, ఆరోపణలు చేయడం అంత ఈజీగా ఏం కాదు. ఆమె కేసీఆర్తో కలిసి పనిచేసింది, ఉద్యమంలో ఉన్నది, కొంత నిఖార్సుగా ఉంటుంది. కాబట్టి ఆమెకు హోంశాఖ మంత్రి ఇస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి దూకుడుకి దుందుడుకుతనానికి, ఈయన ఒంటెత్తు పోకడలకు, ఈయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలకు కొంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఆయన ఎట్లా బీజేపీకి అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఆయన నిర్ణయాలు అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి కొన్ని. సో కాబట్టి ఇవన్నీ కూడా కొంత కట్టడి కావాలంటే విజయశాంతి లాంటి వ్యక్తిని హోంశాఖ మంత్రి చేయాలి, హోం మంత్రిని చేయాలనేటువంటి అభిప్రాయంతో కేంద్ర పార్టీ కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆమెకు కీలకమైనటువంటి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. దాంతోపాటు వాకిటి శ్రీహరికి కూడా ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఎవరికి కూడా ఎలాంటి పదవులు లేవు. కాంగ్రెస్ పార్టీ ముదిరాజులను మొదటి నుంచి పెద్దగా వాళ్ళని పట్టించుకోవడం లేదు. బీసీల పేరు చెప్తున్నారు, ముదిరాజుల పేరు చెప్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ ఉట్టైన ఎన్నికలప్పుడు ప్రచారం చేసి నేను మళ్ళీ వచ్చే నాటికి మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక నేను వాకటి శ్రీహరిని మంత్రిని చేస్తా అని చెప్పేసి డైరెక్ట్గా సభల మీద ఎన్నికల ప్రచార సందర్భంగానే ఈయన ప్రకటించడం జరిగింది. ఇన్ని చేస్తే దాని తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కనీసం వాటి దిక్కు తిరిగి చూడలేదు, వాళ్ళ పేరెత్తడానికి కూడా కనీసం ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన. సో కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఏఐసీసీ కానీ అధిష్టానం కానీ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా ఇప్పుడు బీసీ కులగణన కూడా చేసింది. ఈ బీసీ కులగణనకు న్యాయం జరగాలంటే వీళ్ళు నిజంగా నిష్పక్షపాతంగా చేసిరు అని చెప్పేసి అనుకుంటే రేపు క్యాబినెట్ విస్తరణలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి, ఆ న్యాయం చేయాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో కాబట్టి ఇట్లా బీసీలకు ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి ఏఐసీసీ ఆలోచన చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు మాత్రం కొంత దాన్ని అడ్డుకట్టేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే విజయశాంతికి కూడా హోంశాఖ మంత్రి ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాంతోపాటు ఇంకొక నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినపడతా ఉంది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ అన్న మంత్రిగా ఉన్నాడు. దాంతోపాటు నల్గొండ జిల్లాకెళ్ళి, ఉమ్మడి నల్గొండ జిల్లాకెళ్ళి 2 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఈయన వస్తే 3 అవుతారు. ఇప్పుడు మంత్రులు లేనటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి. ఇంకా నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేడు, ఇటు హైదరాబాద్ జిల్లాకు మంత్రి లేడు, రంగారెడ్డి జిల్లాకు మంత్రి లేడు. ఇట్లా మంత్రులు లేనటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. మరి ఆ జిల్లాలకు మంత్రులు ఉండాలి.
సో కాబట్టి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నాడు. నాకు ఇవ్వాల్సిందే మంత్రి పదవి, నేను సీనియర్ నాయకుని, పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో ఉన్నా అని చెప్పేసి ఆయన పోటీ పడుతూ ఉన్నాడు. మరి ఆయనకి ఇస్తారా లేకపోతే రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? హైదరాబాద్లో ఎవరికి లేదు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ఆయన రంగారెడ్డి జిల్లా కిందకి పోతాడు. హైదరాబాద్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలి. హైదరాబాద్లో ఇవ్వాలంటే అయితే ముస్లింకి ఇవ్వాలి, లేకపోతే బీసీ సామాజిక వర్గమో లేకపోతే మిగతా సామాజిక వర్గాలకు ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్లో వీళ్ళకు ఎమ్మెల్యే సీట్లు లేవు, కంటోన్మెంట్కి వెళ్ళి గెలిచిన ఆయన ఉన్నాడు. సో కానీ కంటోన్మెంట్కి గెలిచినంత ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఏ మైనార్టీల కన్నా ఇక్కడ మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ కోటరీలో. ఇట్లా చాలా జిల్లాలు, ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి చూసుకుంటే సుదర్శన్ రెడ్డి పేరు వినపడతా ఉంది. మరి ఆయనకి ఇస్తారా? ఇట్లా మొత్తం ఒక 5-6 పేర్లు అయితే ఏఐసీసీ కన్ఫర్మ్ చేసింది. ఆ కన్ఫర్మ్ చేసిన పేర్లల్లో రేవంత్ రెడ్డి 4 మీద అసంతృప్తితో ఉన్నాడు. అందుకే అలిగి అందరికంటే ముందుగానే హైదరాబాద్కి వచ్చేసిండు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మొన్న మోడీని కలిసిన తర్వాత రాహుల్ గాంధీని కలవడం కోసమే 2 రోజులు ఆడ వెయిట్ చేసిండు. అంటే 3 రాత్రులు ఉన్నాడు అక్కడ. అయినా కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అదే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్గా మాత్రము 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిండు రాహుల్ గాంధీ. ఒకసారి ఇండివిజువల్గా కలిసిండు, మళ్ళొకసారి ఫ్యామిలీతో పోయి కలిసి వచ్చిండు. 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిండు. మరి రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నాడు? ఈ క్యాబినెట్ విస్తరణ జరిగితే ఎవరెవరికి ఎలాంటి శాఖలు ఇస్తారు, ఏ విధంగా జరుగుతుంది? మరొక వైపు మాదిగ సామాజిక వర్గం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మన మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా లేఖలు రాసిరు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి రాసిరు, ఇటు ముఖ్యమంత్రికి కూడా రాసిరు. అయ్యా మీరు మా సామాజిక వర్గాన్ని మొత్తాన్ని విస్మరించిర్రు, మా ఓట్లు వేయించుకున్నారు కానీ మా సామాజిక వర్గానికి మీరు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటి దామోదర రాజనరసింహ మా సామాజిక వర్గం కాదు, మా మాదిగ కులాలకు ఉపకులమైనటువంటి ఆయన. సో కాబట్టి మా మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా లేఖలు రాసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి ఇచ్చిరనమాట. అలాగనే ఎస్టీలు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎస్టీ కోటాలో కూడా ఎంతసేపున గిరిజనులకు వాళ్లకు సీతక్క వీళ్ళ ఈ కోట వెళ్ళిపోతుంది కానీ లంబాడి బిడ్డలకు ఇస్తలేరు. వాస్తవానికి కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు మొత్తం మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లంబాడీలు మెజారిటీగా అవుట్రేట్గా 90% కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసారు. అలాంటి వాళ్ళని విస్మరించేసింది కాంగ్రెస్ పార్టీ. విస్మరించడంతో పాటు లంబాడీ బిడ్డల మీద కేసులు, వాళ్ళ భూములు గుంజుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఆ సామాజిక వర్గాలను, ఆ వర్గాలను సాటిస్ఫై చేయాలంటే, శాంతింపజేయాలంటే ఇటు మాదిగ సామాజిక వర్గానికైనా అటు ఎస్టీ లంబాడి సామాజిక వర్గానికైనా ఈ రెండింటికి మంత్రి పదవులు ఇవ్వాలి. ఇక్కడ మాదిగ సామాజిక వర్గం నుంచే ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. కానీ బలమైన ధనవంతుడైనటువంటి గడ్డం వివేక్ కుమార్ లాంటి ఆయన కూడా మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఆయనకు పొసగడం లేదు, కొంత అలజడి ఉన్నది. నిన్ననే చూసినాం ఆయన కొడుకు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఆయన కులం కాదు, డబ్బులు ఉంటే కాదు, కులంని చూసే గౌరవిస్తున్నారని చెప్పేసి కొంత అసంతృప్తి వ్యక్తం చేసిండు. మంత్రి సీతక్క కూడా పక్కనే ఉన్నది. కులాన్ని బట్టి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు, మాది తక్కువ కులం కాబట్టి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారని చెప్పేసి గడ్డం వంశీకృష్ణ మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ నేపథ్యంలో మరి అన్ని వర్గాలను సాటిస్ఫై చేయాలంటే ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ అయినా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఇట్లా పెకిలిందంటే అంత పెంట అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రధానంగా విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చి ఆమెను హోంమంత్రి చేయాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అది రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా ఇష్టం లేనట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఫైనల్గా ఏంటంటే సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నట్ట నీకు వస్తే తప్పకుండా కానీ ఆడ వచ్చేటువంటి అవకాశం అయితే ఏం కనపడతలేదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.